హాయ్ భవాని. జై భవాని. ఈరోజు ఎంత పని అయిపోయిందో తెలుసా? నిజంగా మధ్యాహ్నం అత్తయ్యాలింటికి భిక్షకి వెళ్ళామన్నమాట. భిక్షకి నుంచి ఇంటికి వచ్చేసరికి 5:30 అరౌండ్ 5:45 అనమాట. పావుతొక్క 6 అయితే అయిపోయింది. ఇంకా వచ్చింది కానించి ఉరుకులు పరుగుల మీద ఇన్ని గిన్నెలు బాబు, ఎలా అయిపోతున్నాయో కూడా తెలియదు. జై భవాని. నిజంగా చపాతీ చేసేసాను సింపుల్గా, అండ్ పొటాటో కర్రీ, ఇంకా ఏమీ లేవు వెజిటేబుల్స్ కూడా ఇంట్లో, అందుకోసమని సింపుల్గా ఇలాగైతే ప్రిపేర్ చేస్తాను. పూజ మాత్రం చాలా బాగా అయింది. ఇల్లంతా తుడిచి తడుగుడ్లు పెట్టుకొని పిల్లల స్నానాలు నా స్నానాలు అన్నీ అయ్యి పూజకి అన్నీ అరేంజ్ చేసుకొని అమ్మవారిని చూపించేస్తాను పదండి. ఈ రోజైతే పూజ చాలా బాగా అయిపోయింది. అమ్మవారికి అయితే సింపుల్గా రవ్వ కేసరి చేసేసి పంచదారతో పాలేసి చేశాను అనమాట. ఇప్పుడు బెల్లంతో చేస్తాను కదా, కానీ ఈసారి పంచదారతో చేసేసాను. అంటే తెల్లని నైవేద్యం పెడితే మంచిది కదా సరస్వతీదేవి. ఉదయం దద్దోజనం చేశాను. ఆ దద్దోజనం అత్తయ్యకి తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. అక్కడ భిక్షకు చెప్పారు కదా, అక్కడ ఇచ్చేసాను. అత్తయ్య వాళ్ళైనా ప్రసాదం తింటారు కదా అని చెప్పేసి, వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి అనమాట. మనం ఎలాగో తినలేదు. అమ్మవారికి మధ్యాహ్నం ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ పెట్టేసి వెళ్ళిపోయాను. అమ్మ ఆకలితో మాత్రం ఉండకు, ఏమనుకోకు తల్లి, దగ్గర కాదు తెచ్చి పెట్టడానికి. అండ్ అక్కడైతే నివేదించాం, ఎక్కడ నివేదించిన అమ్మే కదా, కానీ నా ఇంట్లో అమ్మకి నివేదించలేకపోయినా అని బాధ అనమాట. ఎనీవే ఫ్రూట్స్ అయితే పెట్టేసి వెళ్ళాను అమ్మవారికి. చాలా బాగా అయ్యింది. అక్కడ కూడా భిక్ష ఎంత బాగా అయిందో. 9 మంది భవానీలం అనమాట. అందరం వచ్చి అంతే చెప్పలేము మాటల్లో. అండ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి ఎంత బాగా అయిందో. అంత బాగా అయ్యింది పూజ. సాయంత్రం పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా రేపు స్పెషల్ పూజ అని చెప్పాను కదా, దానికోసం అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఏమీ అరేంజ్ చేసుకోలేదు. కావాల్సిన సామాన్లు మాత్రం కొద్దిగా గొప్ప తెచ్చుకున్నాను. ఇంకా భవానీలకు భోజనాలు అండ్ 4 పిల్లలకి భోజనాలు, అది కాకుండా అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. మా ఫ్యామిలీ ఏ అకేషన్ జరుపుకున్నా అందరం ఒక దగ్గర ఉంటాం. పెద్ద వదిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడే. ఇంకా తల్లిను అనుకున్నాను, ఇంక ఇప్పుడు జస్ట్ అమ్మ రేపటికి మాత్రం ఫుల్ ఓపిక ఇవ్వు, ఎలాగైనా పని అంతా అయిపోయినట్టు చూడని చెప్పేసి. అండ్ మన అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. జై భవాని.